చనిపోయిన విషయం అర్జున్ వాళ్ళకు తెలియజేయాలని కావాలని వాళ్ళను అమరుల సంస్మరణ సభకు వచ్చేలాగా బుల్లబ్బాయి ఏర్పాట్లు చేస్తాడు. ఇక అక్కడికి అర్జున్ సుభద్ర ఇద్దరు వచ్చి ఒక చోట కూర్చొని ఉంటారు. స్టేజ్ మీద ఉన్న యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు వీరమరణం పొందిన వాళ్ళందరి పేర్లు చదువుతానని చెప్పి కొంతమంది పేర్లు చదివి వాళ్ళలో ఇంద్ర పేరు కూడా చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అర్జున్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. మనం చేయాల్సిన పని పూర్తయింది, అగ్నిపర్వతం బద్దలవ్వబోతుంది అని చెప్పి బుల్లబ్బాయి తన మనిషికి చెబుతూ ఉంటాడు. ఇంద్ర పేరు వినగానే అర్జున్ సుభద్ర షాకింగ్గా చూస్తూ ఉంటే స్టేజ్ మీద నిలబడి ఉన్న యాంకర్ ఐ రిపీట్ ఇంద్ర సన్ ఆఫ్ అర్జున్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అర్జున్ సుభద్ర ఇద్దరు లేచి నిలబడతారు. గౌతమ్ అహల్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అర్జున్ గౌతమ్ని చూడగానే రే గౌతమ్ ఏంట్రా వాళ్ళు అనేది, అంటే మన ఇంద్ర కూడా చనిపోయాడా అని అడుగుతూ ఉంటే గౌతమ్ అలాగే చూస్తూ ఉంటాడు. రే నిజం చెప్పురా అని అర్జున్ అంటూ ఉంటే సారీ నాన్న ఇంద్ర లేడు అని గౌతమ్ చెప్పగానే అర్జున్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటాడు. స్టేజ్ మీద ఇంద్ర ఫోటో కూడా ఉంటుంది. ఇంద్ర ఫోటో మీద ఉన్న కర్టెన్ పక్కకు తొలగుతూ ఉంటుంది. ఇంద్ర చనిపోయాడన్న నిజం తెలుసుకొని అర్జున్ సుభద్ర ఇద్దరు కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు. ఇక అహల్య కూడా గౌతమ్తో పాటు అక్కడికి వచ్చి వాళ్ళని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.